వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యాంకర్స్ పత్ తెలుగు. ఈ వీడియోలో మనం 100 డిఎస్ సిరీస్లో భాగంగా డిఐ నెంబర్ 6ని సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. అలాగే మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే కనుక ఛానల్లో ఉన్న వీడియోస్ని చూడండి. ఆ వీడియోస్ మీకు నచ్చితే ఏమాత్రం ఉపయోగం అనిపించినా మీ ప్రిపరేషన్కి ఈ ఛానల్ ఏదైనా యూజ్ అవుతుంది అనిపిస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా డిఐలోకి వెళ్ళిపోయినట్టయితే డిఐ చూసినట్టయితే చూడండి, పై చార్ట్ అండ్ టేబులర్ ఫామ్ రెండు ఇచ్చారు, రెండు కలిపి ఇచ్చారు. చూద్దాం ఏంటన్నది. ది గివెన్ పై చార్ట్ షోస్ ది పర్సంటేజ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ అపీరియడ్ ఇన్ అన్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ 5 schools. 5 schools ఉన్నాయంట. స్కూల్స్ ఏంటి? ఈ పై చార్ట్ గురించి ఈ పైన ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఓకే, అందులో 5 schools ఉన్నాయంట, ఏబిసిడిఈ. అందులో ఒక్కొక్క స్కూల్ నుంచి కొంతమంది స్టూడెంట్స్ ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు. ఏ స్కూల్ నుంచి ఎంత పర్సెంట్ అటెండ్ అయ్యారు అన్నది ఇక్కడ పై చార్ట్లో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఇక్కడున్న డేటా ఈ టేబులర్కి ఫామ్కి ఇచ్చిన డేటా. ది గివెన్ బిలో షోస్ ది రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ హూ అపియర్డ్ ఇన్ ది ఎగ్జామ్. ఓకే, ఇక్కడ ఇచ్చిన ఈ పై చార్ట్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో అందులో ఇది మొత్తం టోటల్ ఏలో టోటల్ ఎంతమంది స్కూల్ ఏలో ఎంతమంది ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు, స్కూల్ బిలో ఎంతమంది ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు అని చెప్పి ఇక్కడ 5 schools ఇచ్చారు కదా. అందులో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇచ్చారు ఈ పై చార్ట్లో ఒక్కొక్క స్కూల్ నుంచి. ఈ టేబులర్ ఫామ్లో ఫస్ట్ ఏమి ఇచ్చారంటే బాయ్స్ అండ్ గర్ల్స్కి స్కూల్ ఏలో అటెండ్ అయిన ఎగ్జామ్కి అటెండ్ అయిన వాళ్ళు బాయ్స్ ఎంతమంది, గర్ల్స్ ఎంతమంది, వాళ్ళిద్దరికి రేషియో ఇచ్చాడు ప్రతి స్కూల్కి. అలాగే ది రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ బాయ్స్ హూ పాస్డ్ అండ్ హూ ఫెయిల్ ఇన్ ది ఎగ్జామినేషన్. అలాగే ఆ ఎగ్జామ్కి అటెండ్ అయిన బాయ్స్లో ఎంతమంది ఫెయిల్ అయ్యారు, ఎంతమంది పాస్ అయ్యారు అన్నది ఇక్కడ ఇచ్చాడు. ది రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ హూ పాస్డ్ అండ్ ఫెయిల్డ్ ఇన్ ది ఎగ్జామినేషన్ ఫ్రమ్ 5 schools. అలాగే ఇక్కడేమి ఇచ్చాడు, ఎవరైతే గర్ల్స్ అటెండ్ అయ్యారో ఆ అటెండ్ అయిన వాళ్ళు ఎంతమంది పాస్ అయ్యారు, ఎంతమంది ఫెయిల్ అయ్యారు అనేది వాళ్ళకి రేషియో ఇచ్చాడు. ఇక్కడ ఈ టేబులర్ ఫామ్లో ఏమి ఇచ్చాడు, అసలు ఫస్ట్ ఈ పై చార్ట్లో ఏమి ఇచ్చాడు, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఏ స్కూల్ నుంచి ఎంతమంది ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు అన్నది ఈ పై చార్ట్లో మెన్షన్ చేశాడు. ఈ టేబులర్ ఫామ్లో ఏం మెన్షన్ చేశాడు, ఆ అటెండ్ అయిన స్టూడెంట్స్లో ఎంతమంది బాయ్స్కి గర్ల్స్కి రేషియో ఇచ్చాడు. అలాగే అటెండ్ అయిన స్టూడెంట్స్లో బాయ్స్లో ఎంతమంది పాస్ అయ్యారు, ఫెయిల్ అయ్యారు అన్నదానికి రేషియో ఇచ్చాడు. అలాగే అటెండ్ అయిన స్టూడెంట్స్ గర్ల్స్ ఉన్నారు కదా, ఆ గర్ల్స్లో ఎంతమంది పాస్ అయ్యారు, ఫెయిల్ అయ్యారు గర్ల్స్లో అన్నదానికి రేషియో ఇక్కడ ఇచ్చాడు. సో మనం దీన్ని ఓకే, కింద నోట్ ఒకటి ఉంది, నోట్ చూసుకోవాలి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, నోట్ మెయిన్ చూసుకోవాలి. నేను ఫస్ట్ నుంచి చెప్పేది ఒకటే, మెయిన్ నోట్ చూసుకోవాలి అని. ఓకే, నోట్ ఏంటి చూద్దాం. ది టోటల్ నెంబర్ ఆఫ్ స్కూల్స్ హూ అపియర్డ్ ఇన్ ది ఎగ్జామినేషన్ ఫ్రమ్ ఆల్ స్కూల్ టుగెదర్ ఈస్ 2400. ఓకే, చూసారా, ఎవరైతే మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎగ్జామ్కి అటెండ్ అయ్యారో అన్ని స్కూల్స్ నుంచి కలిపి వాళ్ళు 2400 అట. అంటే ఈ పై చార్ట్ మొత్తం 100% అయితే ఆ 100% 2400కి ఈక్వల్. ఈ 2400లో 20% స్కూల్ ఏ నుంచి అటెండ్ అయినట్టు, స్కూల్ బి నుంచి 22% అటెండ్ అయినట్టు. సో మనం ఇప్పుడు టేబుల్ వేసుకోవచ్చు. ఒక ఎంటీ స్లైడ్ తీసుకుని ఇక్కడ టేబుల్ వేసుకుంటాను. మొత్తం ఎన్ని స్కూల్స్ ఉన్నాయి ఫస్ట్ ఒకసారి ఇక్కడ వేసుకుంటాను. ఏ బి సి డి ఈ. టోటల్కి ఇది బాయ్స్కి, ఇది బాయ్స్లో పాస్ అయిన వాళ్ళకి, ఫెయిల్ అయిన వాళ్ళకి. ఓకే, ఇది టోటల్ గర్ల్స్కి, గర్ల్స్లో పాస్ అయిన వాళ్ళకి, సారీ ఇది ఫెయిల్ అయిన వాళ్ళకి. ఓకే, టేబుల్ కొంచెం బాగాలేదు, అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, ఇది టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్లో ఇది టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనుకుంటే ఇది టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ అవుతారు, ఇది గర్ల్స్కి. సో ఓకే, బాయ్స్లో పాస్ అయిన వాళ్ళు, ఫెయిల్ అయిన వాళ్ళు. ఇక్కడ కూడా గర్ల్స్లో పాస్ అయిన వాళ్ళు, ఫెయిల్ అయిన వాళ్ళు. ఓకే, ఇప్పుడు చూసుకున్నట్టయితే మనం
ఓకే, టోటల్ ఎంతమంది వచ్చారు ఏ నుంచి 20%. 2400లో ఐ మీన్ 2400 20% ఎంత 10% 240 20% 480 అయినా 480 మెంబర్స్ స్కూల్ ఏ నుంచి వచ్చారు. స్కూల్ బి నుంచి ఎంతమంది 22%. 20% మనకి ఎంత వచ్చింది 20% 480 అయితే 22% అంటే 2% ఎంత 48 అయినా 8 2 528 అయినా. ఓకే, స్కూల్ బి నుంచి 528 వచ్చారు. ఓకే, స్కూల్ సి నుంచి ఎంతమంది వచ్చారో చూద్దాం. స్కూల్ సి నుంచి 28% అంట. 28% అంటే ఎంత 28%, 2400లో 28% అంటే ఎంత 28 × 24. సింపుల్గా మనం ఈ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయడం కూడా ఇక్కడ చూపించేస్తాను. 28% ఆఫ్ 2400 కదా, 2 zeros క్యాన్సిల్ చేస్తాం. మనకి ఈ టెక్నిక్ తెలిసిందే. 28 × 24 మధ్యలో నెంబర్ ఎంత 26 తీసుకోవచ్చు మనం. అంటే 26కి +2 చేస్తే 28 అవుతుంది, -2 చేస్తే ఎంత అవుతుంది 24 అవుతుంది. సో మనం 26 స్క్వేర్ ఎంత 576 26 స్క్వేర్ 676. సో ఇప్పుడు దీనికి 2 గ్యాప్ ఉంది కాబట్టి 2 స్క్వేర్ ఎంత 4 చేస్తే ఎంత ఇందులోంచి 2 అంటే 672. సో దీని ఆన్సర్ 6Cలో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 672 అంతేనా. అంతే 672. నెక్స్ట్ ఓకే 12% అంట. స్కూల్ డీలో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 12%. 12% అంటే ఎంత 10% అంటే ఎంత 10% అంటే 240, 2% అంటే 48 అంటే టోటల్ ఎంత 288. డీలో ఎంత టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 288 అంతేనా. అంతే. నెక్స్ట్ ఇప్పుడు స్కూల్ ఈలో చూడండి 18% అంట. 18% అంటే టోటల్ 20% ఎంత 480 అనుకున్నాం కదా ఇందాక 20%. అందులోంచి 2% తీసేయాలి. 2% అంటే ఎంత 48 అంటే అంతే కదా. 20% నుంచి 2% చేస్తే 18% కదా. 20% 480 అయితే 2% ఎంత 48. 480 నుంచి 48 చేస్తే ఇది ఒక 2, ఇది ఒక 3, ఇది ఒక 4 అంతేనా 732. ఓకే అంటే 432 అవుతుంది. స్కూల్ ఈలో 432 అవుతుంది. ఓకే ఇప్పుడు మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేసింది. ఈ పక్కన ఉన్నదంతా అరెస్ట్ చేస్తాను. వెయిట్. ఈ టేబుల్ వేయడం మనకి కష్టంగా ఉంటుంది మేబీ, ఐ మీన్ టైం పడుతుంది, క్యాలిక్యులేషన్ స్పీడ్ ఉండాలి ఇక్కడ. మీకోసం నేను ఇంకా స్లోగా చెప్తున్నాను. ఓకే 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 ఇప్పుడు చూసుకున్నట్టు ఈ టేబుల్కి సంబంధించిన ఫుల్ డేటా అనేది వచ్చింది మనకి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ హూ అపీర్డ్ ఇన్ ది ఎగ్జామినేషన్. బాయ్స్ గర్ల్స్కి రేషియో కావాలి. ఇప్పుడు మనకి రేషియో వచ్చింది. ఏలో ఎంత బాయ్స్ గర్ల్స్ 3:2, 3 parts బాయ్స్ అయితే 2 parts గర్ల్స్ అవుతున్నారు ఏలో. అప్పుడు చూసుకున్నట్టయితే 3 parts బాయ్స్, మొత్తం టోటల్ 5 parts. 5 parts అనేది 480 అంట. అప్పుడు ఎంత మనకు కావాల్సింది 3 parts ఎవరు బాయ్సే కదా. 1 part ఎంత అప్పుడు 9 5 45 6 5 30. ఓకే 1 part 96. అప్పుడు 3 parts ఎంత 6 3 18 1 9 27 28 288 అనేవాళ్ళు బాయ్స్ అవుతారు. ఆ 2 parts గర్ల్స్ కాబట్టి గర్ల్స్ ఎంత 6 12 9 6 9 18 192 అవుతుంది గర్ల్స్ అంతేనా. 192 అవుతున్నారు గర్ల్స్. ఓకే ఇప్పుడు ఏ అయిపోయింది. బీలో బాయ్స్ గర్ల్స్ చూసుకుంటే 6:90 6:5 అట. అంటే టోటల్ 11 parts. 11 parts ఎంతకి ఈక్వల్ మనకి 528. 11 parts 528కి ఈక్వల్. అప్పుడు 1 part ఎంత 4 11 44 6 2 8 8 18 అంటే 1 part 48. 6 parts బాయ్స్ అట గర్ల్స్, ఐ మీన్ స్కూల్ బీలో 6 parts బాయ్స్ అట. అంటే 6 parts అంటే ఎంత 48 × 6 6 8 48 4 6 4 24 28 288 ఇక్కడ అవుతుంది. అలాగే 1 part 48 కాబట్టి 5 parts గర్ల్స్ అవుతున్నారు కదా. ఎంత 8 5 44 4 5 240 అవుతున్నారు అంతేనా. గర్ల్స్ 240 అవుతున్నారు. అలాగే ఆప్షన్ స్కూల్ సి తీసుకున్నట్టయితే కనుక బాయ్స్కి గర్ల్స్కి రేషియో 3:4 ఉంది రేషియో బాయ్స్కి గర్ల్స్కి. సో టోటల్ నెంబర్ సి ఎంత 672 అనేది టోటల్ ఎంత 7 parts. 1 part ఎంత 9 63 అంటే 4 6 42. 1 part 92 1 part అయితే 3 parts బాయ్స్ కదా. 96 1 part అయితే 3 parts బాయ్స్ కదా. 6 3 18 1 9 27 28 228 అనేది 288 అనేది బాయ్స్ అవుతున్నారు. 96 గర్ల్స్ చూసుకున్నట్టయితే 1 part 96 కాబట్టి 4 parts ఎంత
6 4 24 2 9 4 36 36 2 38 384 అవుతున్నారు ఎవరు గర్ల్స్ 384. ఓకే, ఇప్పుడు స్కూల్ డీ తీసుకున్నట్టయితే కనుక 2:1 రేషియోలో ఉన్నారంట బాయ్స్ గర్ల్స్. ఎంత? 2:1 రేషియోలో ఉన్నారు. 2:1 రేషియోలో ఉన్నారు. మొత్తం 3 పార్ట్స్ ఎంతకి ఈక్వల్? స్కూల్ డీలో కదా, 3 పార్ట్స్ 288కి ఈక్వల్. 3 పార్ట్స్ అంటే ఎంత? 9 మూలు 27, 6 మూలు 18, అంతేనా? ఓకే, అంతే. అంటే 1 పార్ట్ 96 అయింది. అంటే 2 పార్ట్స్ ఎంత? 192, అంతేనా? 2 పార్ట్స్ 192. బాయ్స్ ఎంత? స్కూల్ డీలో 192. 1 పార్ట్ ఎలాగా 96 కాబట్టి గర్ల్స్ ఎంత? 96, అంతేనా? అంతే. నెక్స్ట్ చూసుకున్నట్టయితే స్కూల్ ఈ చూసుకుందాం. స్కూల్ ఈ చూసుకున్నట్టయితే కనుక టోటల్ బాయ్స్కి గర్ల్స్కి రేషియో 4:5 ఇచ్చారు. 4:5 అనేది అంటే టోటల్ 9 పార్ట్స్ 4:5 ఇచ్చారు. టోటల్ 9 పార్ట్స్ 432కి ఈక్వల్ 9 పార్ట్స్. అప్పుడు 1 పార్ట్ ఎంత అవుతుంది? 9 4 36, 6 అంటే 4 3 72, 9 52. 1 పార్ట్ 48 అవుతుంది. అప్పుడు 4 పార్ట్స్ ఎంత? 4 32, 3 4 16, 192 అవుతుంది. 192 అనేది బాయ్స్ అవుతుంది. ఇక్కడ 192 బాయ్స్ అవుతుంది. 1 పార్ట్ 48 కాబట్టి 5 పార్ట్స్ ఎంత? 4 8 5 40 4 20 240. 240 అనేది గర్ల్స్ అవుతున్నారు, అంతేనా? అంతే, ఎగ్జాక్ట్, సరిపోయింది. ఇప్పుడు బాయ్స్లో ఎంతమంది పాస్ అయ్యారు, గర్ల్స్లో ఎంతమంది పాస్ అయ్యారు, బాయ్స్లో ఎంతమంది పాస్ ఆఫ్ ఫెయిల్, గర్ల్స్లో ఎంతమంది పాస్ ఆఫ్ ఫెయిల్ అనేది ఇండివిజువల్గా రేషియో ఇచ్చారు కాబట్టి ఆ రేషియో ప్రకారం తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ పక్కన ఉన్నదంతా అరేంజ్ చేస్తాను, ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ అంతా. వెయిట్. ఇప్పుడు ది రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ బాయ్స్ హూ పాస్డ్ అండ్ ఫెయిల్డ్ ది ఎగ్జామ్లో ఎంతమంది పాస్ అయ్యారు, ఫెయిల్ అయ్యారు బాయ్స్లో అనేది ఇక్కడ ఇచ్చాడు. ఏలో బాయ్స్ 7:2 రేషియో ఇచ్చాడు. అంటే ఇక్కడ ఎరేజర్ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఎగ్జామ్లో ఏలో బాయ్స్లో స్కూల్ ఏలో బాయ్స్లో 7:2 రేషియోలో ఇచ్చాడు పాస్ ఆఫ్ ఫెయిల్. సో టోటల్ 9 పార్ట్స్ అనేది ఎంతకి ఈక్వల్? 288కి ఈక్వల్. అప్పుడు ఎంత? 9 మూలు 27, 9 18, సో 32. అంటే 1 పార్ట్ 32 అయితే 7 పార్ట్స్ ఎంత? 7 14, 1 7 మూలు 21, 22, 224 పాస్ అయితే 2 పార్ట్స్ అంటే 64 ఫెయిల్ అయ్యారు. ఓకే, ఇప్పుడు స్కూల్ బీలో బాయ్స్ చూద్దాం. 8:1 రేషియోలు ఇచ్చాడు స్కూల్ బీలో బాయ్స్ పాస్ ఆఫ్ ఫెయిల్. 8:1 రేషియోలు ఇచ్చాడు. అంటే టోటల్ 9 పార్ట్స్. 9 పార్ట్స్ అంటే 1 పార్ట్ ఎంత అవుతుంది? ఇక్కడ కూడా బీలో బాయ్స్ 288. అప్పుడు 9 పార్ట్స్ ఎంత అవుతుంది? 9 పార్ట్స్ 32 అవుతుంది. 32 అంటే అందులో పాస్ అయిన వాళ్ళు 8 పార్ట్స్. 1 పార్ట్ 32 అయితే 8 పార్ట్స్ అంటే 8 16, 3 24, 20, 256 మంది పాస్ అయ్యారు బాయ్స్లో. స్కూల్ బీలో బాయ్స్ పాస్ అయిన వాళ్ళు 256. రిమైనింగ్ 32 మంది ఫెయిల్ అయ్యారు. ఓకే, స్కూల్ సి చూసుకున్నట్టయితే బాయ్స్కి గర్ల్స్కి 5:1 బాయ్స్లో పాస్ అయిన వాళ్ళు ఫెయిల్ అయిన రేషియో చూసుకున్నట్టయితే 5:1 రేషియోలు ఇచ్చారు స్కూల్ సిలో. అంటే 288 అనేది 5:1 రేషియోలో ఇచ్చాడు కదా, 5:1 రేషియోలో. అంటే టోటల్ 6 పార్ట్స్ 288కి ఈక్వల్. అంటే ఎంత? 6 4 24, 6 8 48. అంటే 1 పార్ట్ వచ్చేసి 48 అవుతుంది. వాడు ఇచ్చింది 5 పార్ట్స్ పాస్ అయ్యారు, 1 పార్ట్ ఫెయిల్ అయ్యారు. 5 పార్ట్స్ 4 240 మంది పాస్ అయ్యారు సిలో బాయ్స్. అలాగే 48 అంటే 48 మంది ఫెయిల్ అయ్యారు. ఓకే, అలాగే ఇప్పుడు స్కూల్ డీ చూసుకుంటే 11:1 రేషియోలు ఇచ్చాడు బాయ్స్ ఫెయిల్ పాస్ ఫెయిల్. 11:1 రేషియోలో 11:1 రేషియోలో ఇచ్చాడు. టోటల్ నెంబర్ ఆఫ్ 12 పార్ట్స్ 12 పార్ట్స్కి ఎంత ఈక్వల్? 192కి ఈక్వల్. 12 పార్ట్స్ 192కి 12 పార్ట్స్ ఈక్వల్ అయితే 1 పార్ట్ ఎంత? 12 12 6 12 72. అంటే 1 పార్ట్ ఎంత వచ్చింది? అంతేనా? 12 చేస్తే 72. ఓకే, 6 12 16. 1 పార్ట్ 16 వచ్చింది. సో ఫెయిల్ అయిన వాళ్ళు 1 పార్ట్ కాబట్టి ఇక్కడ బాయ్స్లో ఫెయిల్ అయిన వాళ్ళు 16 తీసుకోవచ్చు. అలాగే పాస్ అయిన వాళ్ళు 11 పార్ట్స్ కాబట్టి 176, అంతేనా? 176. ఓకే, నెక్స్ట్ స్కూల్ ఈలో చూసుకున్నట్టయితే కనుక 5:1 రేషియోలో ఇచ్చాడు. అంటే టోటల్ 6 పార్ట్స్. పాస్ అయిన ఫెయిల్ అయిన వాళ్ళు చూసుకుంటే బాయ్స్ 5:1 రేషియోలో ఇచ్చాడు. టోటల్ 192 పార్ట్స్ 6 పార్ట్స్ 192 అయితే 1 పార్ట్ ఎంత అవుతుంది? 6 మూలు 18, 6 12. అంటే 32 పార్ట్లు. 32 అనేది 1 పార్ట్ అయితే 5 పార్ట్స్ ఎంత? 5 10, 5 మూలు 15, 160 మెంబర్స్ పాస్ అయినట్టు స్కూల్ ఈలో. రిమైనింగ్ 32 మెంబర్స్ స్కూల్ ఈలో బాయ్స్ ఫెయిల్ అయినట్టు.
సో ఇది మొత్తం బాయ్స్కి సంబంధించిన డేటా వచ్చేసింది. ఇప్పుడు ఇది అరేంజ్ చేసేసుకుని గర్ల్స్ డేటా చూసుకోవచ్చు. ఇప్పుడు గర్ల్స్ గురించి చూసుకున్నట్టయితే గర్ల్స్లో పాస్ అయిన వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు ఏలో 7:1 రేషియోలో ఇచ్చాడు. అంటే ఏలో 7:1 రేషియోలో ఇచ్చాడు అంటే టోటల్ 8 పార్ట్స్. టోటల్ గర్ల్స్ ఎంతమంది అపేర్ అయిన వాళ్ళు 192 అనేది 8 పార్ట్స్కి ఈక్వల్. అయితే 1 పార్ట్ ఎంత 8 2 16 4 8 32 1 పార్ట్ 24 అయితే 7 పార్ట్స్ ఎంత 4 7 28 2 7 14 16 168 అంటే 168 అనేది పాస్ అయిన వాళ్ళు అంతేనా. 168 అనేది పాస్ అయిన వాళ్ళు. రిమైనింగ్ 24 అనేది ఫెయిల్ అయిన వాళ్ళు. 1 పార్ట్ అలాగే 24 కదా. 24 ఏలో గర్ల్స్ ఫెయిల్ అయిన వాళ్ళు. ఓకే. స్కూల్ బి చూసుకున్నట్టయితే గర్ల్స్లో పాస్ ఆఫ్ ఫెయిల్ ఇచ్చిన వాళ్ళు 3:1 రేషియోలో ఉంది. 3:1 రేషియోలో అంటే టోటల్ 4 పార్ట్స్. 4 పార్ట్స్ ఎంతకి ఈక్వల్ 4 240కి ఈక్వల్. టోటల్ గర్ల్స్ ఎంత 240కి ఈక్వల్ అంటే 1 పార్ట్ 60 అవుతుంది. 3 పార్ట్స్ 180 మెంబర్స్ పాస్ అయితే 60 మెంబర్స్ ఫెయిల్ అయ్యారు. ఓకే. సి చూసుకున్నట్టయితే 7:5 రేషియోలో ఇచ్చారు. 7:5 రేషియో అంటే 12 పార్ట్స్ అనేది 384కి ఈక్వల్. అంటే 3 12 36 2 12 24 అంటే 1 పార్ట్ వచ్చేసి 32 అవుతుంది. 7 పార్ట్స్ ఎంత అప్పుడు 7 14 1 7 3 21 22 అంటే 224 పర్సన్స్ పాస్ అయ్యారు గర్ల్స్లో స్కూల్ సిలో 224. రిమైనింగ్ 5 10 5 15 160 అంటే 160 పర్సన్స్ ఫెయిల్ అయ్యారు స్కూల్ సిలో. అంతేనా. అంతే. నెక్స్ట్ స్కూల్ డి చూసుకున్నట్టయితే కనుక 7:1 రేషియోలో ఇచ్చాడు. 7:1 రేషియోలో ఇచ్చాడు. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది 96. అంటే టోటల్ 96 అనేది 8 పార్ట్స్ అయితే 1 పార్ట్ ఎంత 1 8 2 16 12 అంటే 1 పార్ట్స్ 12 అయితే 7 పార్ట్స్ ఎంత 10 70 2 14 అంటే 84 పర్సన్స్ పాస్ అయితే 12 పర్సన్స్ ఫెయిల్ అయ్యారు. ఇంకా స్కూల్ చూసుకున్నట్టయితే గర్ల్స్ సంబంధించి 5:1 రేషియోలో ఇచ్చారు. సో 5:1 రేషియో అంటే టోటల్ 6 పార్ట్స్ అనేది 240 అయితే 1 పార్ట్ 40. అప్పుడు టోటల్ పాస్ అయిన వాళ్ళు 5 పార్ట్స్ కాబట్టి 4 5 20 200 మంది పాస్ అయితే రిమైనింగ్ 40 పర్సన్స్ ఫెయిల్ అయ్యారు. అంతేనా. అంతే. ఓకే. ఇది మొత్తం డేటా మనకు వచ్చేసింది ఇక్కడ. ఇప్పుడు ఈ డేటాని అన్ని స్లైడ్స్లో పేస్ట్ చేసుకుంటాను. వెయిట్ క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. ఓకే. క్వశ్చన్ నెంబర్ 1 చూసుకున్నట్టయితే కనుక ది డిఫరెన్స్ బిట్వీన్ ది క్వాంటిటీ 1 క్వాంటిటీ 2 అని ఇచ్చారు. ది క్వాంటిటీ 1 చూసుకుంటే డిఫరెన్స్ బిట్వీన్ ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఫెయిల్డ్ ఫ్రమ్ స్కూల్ సి అండ్ స్కూల్ డి. స్కూల్ సి నుంచి ఎంతమంది ఫెయిల్ అయ్యారు స్కూల్ డి నుంచి ఎంతమంది ఫెయిల్ అయ్యారో వాళ్ళిద్దరికి మధ్య డిఫరెన్సే డిఫరెన్స్ వాల్యూ ఎక్స్. ఇప్పుడు స్కూల్ సి నుంచి ఎంతమంది ఫెయిల్ అయ్యారో చూద్దాం. స్కూల్ సి నుంచి బాయ్స్ 48% ఫెయిల్ అయ్యారు. స్కూల్ సి నుంచి గర్ల్స్ 160 ఫెయిల్ అయ్యారు. అంతా 160 48 80 208 పర్సన్స్ ఫెయిల్ అయ్యారు. 208 పర్సన్స్ ఫెయిల్ అయ్యారు. అలాగే స్కూల్ డి నుంచి ఎంతమంది ఫెయిల్ అయ్యారో చూద్దాం. బాయ్స్ 16 ఫెయిల్ అయ్యారు. గర్ల్స్ ఎంత 12 ఫెయిల్ అయ్యారు. టోటల్ ఎంత 28 ఈ రెండింటికి డిఫరెన్స్ అంటే డీలో 28 పర్సన్స్ టోటల్ ఫెయిల్ అయ్యారు. సిలో 208 డీలో 28 ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత 0.9 190 అనేది డిఫరెన్స్ అవుతుంది. 190 డిఫరెన్స్ అయితే 190 అయినా 180 అనేది డిఫరెన్స్ అవుతుంది. అంటే ఎక్స్ వాల్యూ 180. ఇప్పుడు వాడు అడిగిన వాల్యూ ఏంటి 180 ఇంటూ 9x అడిగాడు. 180 ఇంటూ 9 0 9 72 2 9 6 1620. ఫస్ట్ దాని వాల్యూ 1620. ఓకే. సెకండ్ దాని వాల్యూ కూడా చూద్దాం. ది డిఫరెన్స్ బిట్వీన్ ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ పాస్ ఫ్రమ్ స్కూల్ ఏ అండ్ బి ఈజ్ వై. ఓకే. మళ్ళీ పాస్ అయిన వాళ్ళని అడిగాడు స్కూల్ ఏ నుంచి బి నుంచి. స్కూల్ ఏలో పాస్ అయిన వాళ్ళు ఎంతమంది బాయ్స్ 224 బాయ్స్ పాస్ అయితే గర్ల్స్ ఎంతమంది పాస్ అయ్యారు 168 పాస్ అయ్యారు. అంటే 219 అంత 9 ఇదంతా 9 ఇది 392 పాస్ అయ్యారు స్కూల్ ఏ నుంచి. అలాగే స్కూల్ బి నుంచి ఎంతమంది పాస్ అయ్యారు 256 బాయ్స్ పాస్ అయితే గర్ల్స్ ఎంతమంది పాస్ అయ్యారు 180 పాస్ అయ్యారు. 180 అంటే 6 3 1 436 పాస్ అయ్యారు. 436 బి నుంచి పాస్ అయితే 392 ఏ నుంచి పాస్ అయ్యారు. అంటే టోటల్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఇదొక 8 అదొక 36 అవునా
6 అయినా 36 అయినా ఎస్ బి నుంచేనా ఓకే బి నుంచే 256 అలాగే 180 అయినా ఓకే 180 ఈ రెండింటిని మిక్స్ 6 31 436లోంచి 392 అంతేనా ఓకే 392 అనేది తీసేయాలి అంతేనా ఓకే 392 తీసేస్తే ఇది ఒక 4 30లో 9 చేస్తే 44 అవుతుంది 44 ఇంటూ సో y వాల్యూ అనేది 44 అవుతుంది y వాల్యూ 44 అయితే 37y అడిగాడు మనల్ని 37y అంటే 37 ఇంటూ 44 సింపుల్గా చూసుకున్నట్టయితే కనుక ఈ 44ని 11 ఇంటూ 4 అనుకుంటా రాసుకోవచ్చు 11 అంటే ఇదంతా 7 రాసుకోవచ్చు 0 4 407 కింద రాసుకోవచ్చు ఓకే ఇప్పుడు ఇంటూ 4 చేయాలి దీన్ని 11 చేసాం కాబట్టి ఇంటూ 4 చేస్తే సింపుల్గా 4 ఏళ్ళు 28 4 16 1628 దీని వాల్యూ అంటే దీని వాల్యూ అంతా 1628 ఇప్పుడు ఈ రెండింటిలో ఏది పెద్దది ఖచ్చితంగా ఆప్షన్ 2 ఆప్షన్ 2 కాదు దీని పేరు క్వాంటిటీ 2 పెద్దది క్వాంటిటీ 1 కంటే అంటే క్వాంటిటీ 1 ఈజ్ లెస్ దాన్ క్వాంటిటీ 2 ఓకే ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఓకే క్వశ్చన్ నెంబర్ 2 చూసుకున్నట్టయితే కనుక ఫైండ్ ది ఫాలోయింగ్ ఆన్సర్ ఇస్ ట్రూ ఈ కిందట్లో ఏది కరెక్ట్ ఏది ట్రూ అని అడిగాడు ఏది ఫాలో అవుతుంది అని అడిగాడు ఓకే చూద్దాం ది నెంబర్ ఆఫ్ బాయ్స్ హూ పాస్డ్ ఫ్రమ్ స్కూల్ ఏ అండ్ బి ఈజ్ బాయ్స్ స్కూల్ ఏ నుంచి బి నుంచి పాస్ అయిన వాళ్ళు 152 మోర్ దెన్ ది నెంబర్ ఆఫ్ గర్ల్స్ హూ పాస్డ్ ఫ్రమ్ ది సేమ్ స్కూల్ ఓకే బాయ్స్లో ఎంతమంది అయితే పాస్ అయ్యారో స్కూల్ ఏబి నుంచి వాళ్ళు అదే స్కూల్లో గర్ల్స్ పాస్ అయిన దానికంటే 152 ఎక్కువ అంట ఇప్పుడు బాయ్స్ రెండింటి నుంచి పాస్ అయిన వాళ్ళు ఎంతమంది బాయ్స్లో ఏ నుంచి బి నుంచి కూడా పాస్ అయిన వాళ్ళు 224 256 0 1 8 480 పాస్ అయ్యాయి అంతేనా ఇది 2 పాస్ అయిన వాళ్ళు బాయ్స్ ఎంతమంది ఏలో 224 ఇది 256 ఎంత 0 1 8 2 480 మొత్తం టోటల్ 480 పాస్ అయ్యారు అలాగే గర్ల్స్లో ఏ నుంచి బి నుంచి పాస్ అయిన వాళ్ళు ఎంతమంది 168 180 అంటే 8 4 348 ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ 152 ఉండాలంట 152 ఉందో లేదో చూద్దాం 348 తీసేస్తే ఎంత 2 7 3 ఎంత 132 వస్తుంది 152 అని ఇచ్చారు సో ఆప్షన్ 1 అనేది ఫాలో అవ్వదు ఆప్షన్ 2 రెండో స్టేట్మెంట్ చూద్దాం ది నెంబర్ ఆఫ్ బాయ్స్ హూ పాస్డ్ ఫ్రమ్ డి అండ్ ఈ ఈస్ 32 మోర్ దెన్ దట్ ఆఫ్ గర్ల్స్ హూ పాస్డ్ ఫ్రమ్ సేమ్ స్కూల్ ఓకే డిఈలో పాస్ అయిన వాళ్ళు బాయ్స్ డిఈలో బాయ్స్ ఎంతమంది పాస్ అయ్యారు డీలోని ఈలోని కలిపి 160 176 అంటే 6 13 1 అంటే 336 డిఈ బాయ్స్ పాస్ అయితే గర్ల్స్ ఎంతమంది డిఈలోను పాస్ అయిన వాళ్ళు 284 అంతేనా 284 పాస్ అయ్యారు 200 ఏమో గర్ల్స్ పాస్ అయిన వాళ్ళు ఈలో 84 గర్ల్స్ పాస్ అయిన వాళ్ళు డీలో పాస్ అయ్యారు ఈ రెండు కలిపి 284 ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంతంట ఇది 32 ఎక్కువ ఉండాలంట ఇది 13లోంచి 8 చేస్తే 52 అంటే టోటల్ 52 ఎక్కువ ఉండాలి కానీ ఇక్కడ ఏమన్నాడు 32 అని ఇచ్చాడు సో ఈ సెకండ్ ఆప్షన్ కూడా ఈ సెకండ్ స్టేట్మెంట్ కూడా ఫాలో అవ్వట్లేదు సెకండ్ స్టేట్మెంట్ కూడా రాంగే ది నెంబర్ ఆఫ్ బాయ్స్ ఒక థర్డ్ స్టేట్మెంట్ చూసుకుంటే ది నెంబర్ ఆఫ్ బాయ్స్ హూ ఫెయిల్డ్ ఫ్రమ్ డి అండ్ సి డి నుంచి సి నుంచి ఫెయిల్ అయిన వాళ్ళు బాయ్స్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది 48 అండ్ 16 డి నుంచి సి నుంచి ఎంత 64% అవునా ఈ రెండింటికి 64 నెక్స్ట్ వచ్చేసి అదే స్కూల్ నుంచి ఫెయిల్ అయిన వాళ్ళు గర్ల్స్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఓకే గర్ల్స్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది సిడి నుంచి 172 ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత 128 ఉండాలట అంటే ఎంత 12లోంచి 4 చేస్తే 8 0 1 అంటే 108 వస్తుంది సో ఇక్కడ కావాల్సింది 128 సో ఇది కూడా తప్పు అవుతుంది అవునా ఇది కూడా తప్పు అవుతుంది ఓకే ఇప్పుడు ఏం చేద్దాం నెక్స్ట్ ఓకే ఈ 3 రాంగ్ ఆప్షన్స్ సో ఇందులో మనకి ఏది కరెక్టో చూద్దాం ఆల్ ఆర్ ట్రూ ఆల్ ఆర్ ఫాల్స్ ఆప్షన్ డి అనేది ఆన్సర్ అవుతుంది ఇక్కడ ఉన్న ఏది కరెక్ట్ కాదు అని ఆల్ ఆర్ ఫాల్స్ ఓకే క్వశ్చన్ నెంబర్ 3కి వెళ్ళిపోయినట్టయితే చూడండి ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ అపియర్డ్ ఇన్ ది ఎగ్జామినేషన్ ఫ్రమ్ స్కూల్ ఎఫ్ ఈస్ 20% మోర్ దెన్ దట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ అపియర్ ఫ్రమ్ ది ఎగ్జామ్ ఫ్రమ్ స్కూల్ ఏ స్కూల్ ఎఫ్లో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది అంటే 20% ఎక్కువ అంట ఎవరికంటే స్కూల్ ఏలో ఉన్న టోటల్ స్టూడెంట్స్ కంటే స్కూల్ ఏలో టోటల్ స్టూడెంట్స్ అంతా 480 అందులో 20% ఎంత 96 అవునా 48 ఎంత 96 అంటే 96 అనేది 480 కలపాలి అంటే 6 7 576 అవుతున్నారు టోటల్ 576 అవుతున్నారు ఎఫ్లో టోటల్
అలాగే ఇప్పుడు ఇక్కడ చూడు స్కూల్ ఓకే ఇక్కడ వరకు అయిపోయింది. ది రేషియో ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ హూ అపియర్డ్ ఇన్ ది ఎగ్జామినేషన్ ఫ్రమ్ స్కూల్ ఎఫ్ ఇస్ 2:1 రేషియోలో. ఓకే, ఇందులో బాయ్స్ గర్ల్స్ 2:1 రేషియోలో ఉన్నారంట. 2:1 రేషియోలో ఉన్నారంట బాయ్స్ గర్ల్స్. అంటే టోటల్ 3 పార్ట్స్. క్వశ్చన్ అడుగు ఫైండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ హూ అపియర్డ్ ఇన్ ది ఎగ్జామినేషన్. ఓకే, బాయ్స్కి గర్ల్స్కి డిఫరెన్స్ అడిగాడు ఎగ్జామ్లో కనిపించిన వాళ్ళు. ఇద్దరికి డిఫరెన్స్ ఎంత 1 పార్ట్. మొత్తం టోటల్ 3 పార్ట్స్. 3 పార్ట్స్ 576 అయితే 1 పార్ట్ ఎంత? 1 3 3 9 3 27 3 6 అంటే 192. 1 పార్ట్ 192. ఈ ఇద్దరికి డిఫరెన్స్ అడిగాడు. బాయ్స్ 2 పార్ట్స్, గర్ల్స్ 1 పార్ట్స్. ఈ రెండింటికి డిఫరెన్స్ 1 పార్ట్. 1 పార్ట్ వాల్యూ 192. అంటే ఇక్కడ ఆన్సర్ ఎంత? ఆప్షన్ బి 192. ఓకే, క్వశ్చన్ నెంబర్ 4కి వెళ్ళిపోయినట్టయితే ది యావరేజ్ వెయిట్ ఆఫ్ బాయ్స్ హూ అపియర్డ్ ఫ్రమ్ ది ఎగ్జామ్ ఫ్రమ్ ఓకే appeared the exam from school E is 28 బాయ్స్. ఓకే, బాయ్స్ ఎవరైతే అపియర్ అయ్యారో ఎగ్జామ్లో వాళ్ళ యావరేజ్ వెయిట్ 58 అంట. స్కూల్ ఈలో బాయ్స్ ఎంతమంది ఎగ్జామ్కి అపియర్ అయిన వాళ్ళు 192. అవునా, 192. వాళ్ళ యావరేజ్ వెయిట్ 58. అంటే ఇది టోటల్ వెయిట్ అవుతుంది. యావరేజ్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంటూ యావరేజ్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ వెయిట్ అవుతుంది. అవునా, ఓకే, అంటే 192 బాయ్స్. ఓకే, ది యావరేజ్ వెయిట్ ఆఫ్ గర్ల్స్ హూ అపియర్డ్ ఇన్ ది ఎగ్జామ్ ఫ్రమ్ ఈ ఈజ్ 42. ఈలోనే గర్ల్స్ ఎంతమంది 240. వీళ్ళ యావరేజ్ ఎంత 42. ఇది బాయ్స్ టోటల్ వెయిట్ వస్తుంది, ఇది గర్ల్స్ టోటల్ వెయిట్ వస్తుంది. అవునా, ఓకే, ఫైండ్ ది అప్రాక్సిమేట్ యావరేజ్ ఏజ్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ హూ అపియర్డ్ ఫ్రమ్ ది ఎగ్జామ్ ఈ. ఓకే, ఇక్కడ బాయ్స్ గర్ల్స్ వీళ్ళ టోటల్ వెయిట్ కలిపేసి టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ చేస్తే యావరేజ్ వెయిట్ ఆఫ్ దట్ స్కూల్ వస్తుంది. ఇప్పుడు ఆ స్కూల్లో అపియరెన్స్ అయిన ఎగ్జామ్కి అటెండెన్స్ స్టూడెంట్స్ యొక్క టోటల్ యావరేజ్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన యావరేజ్ ఎవరిది? ఇండివిజువల్గా బాయ్స్ది, ఇండివిజువల్గా గర్ల్స్ది ఇచ్చాడు. అలా కాకుండా టోటల్ది అడిగాడు. సో సింపుల్గా ఏం చేయాలి, ఇది టోటల్ చేసి దీనికి కలిపి టోటల్ 432తో డివైడ్ చేస్తే మనకి యావరేజ్ అనేది వస్తుంది. సో నేను దాన్ని పెద్ద క్యాలిక్యులేషన్ చేసుకోకుండా 192 ఇంటూ 58 బ్రాకెట్లో పెట్టి ఇది ప్లస్ 240 ఇంటూ 42 బై టోటల్ ఎంత? టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత? 432 బై 432. సో దీన్ని క్యాన్సిల్ చేసుకుంటాం. 4 టేబుల్ 1 టైమ్స్ 108 టైమ్స్, మళ్ళీ 4 టేబుల్ ఇందులో 4 4 16 4 8 32, ఇందులో 64 వస్తుంది. మళ్ళీ ఇందులో 6 ఎక్కువ 1 6 6 8 48, 6 8 48, ఇక్కడ 16 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ 2 టేబుల్ 9 టైమ్స్, ఇక్కడ 4 టైమ్స్, ఇక్కడ 5 టైమ్స్ అవుతుంది. ఓకే, ఇంకెక్కడ క్యాన్సిల్ అవ్వట్లేదు. సో చూసుకున్నట్టయితే 58 ఇంటూ 4 ఎంత? 4 32 3 4 5 20 20 23 232 అవుతుంది. సో నెక్స్ట్ 5 ఇంటూ 42 అవుతుంది. ఇక్కడ ప్లస్ చేయాలి, దీనికి ప్లస్ ఉంది కాబట్టి 5 ఇంటూ 42 ఎంత? 2 10 2 5 10 4 5 210 అవుతుంది. 232 ప్లస్ 210 ఎంత? 2 4 4 442 442 బై 9. సో మనం దీన్ని అప్రాక్సిమేట్ యావరేజ్ అడిగారు కాబట్టి చూడండి, 9 4 36, 9 4 36 అంటే అది ఒక 4 4 8 అంటే 82 అవుతుంది. 9 9 81, మళ్ళీ 1 మిగులుతుంది, 10 అవుతుంది. 1 అంటే 9.1 అలా అవుతుంది. సారీ 48.9 అలా 49.1 అలా అవుతుంది. సో ఇక్కడ మనకు క్వశ్చన్లో చూసుకుంటే అప్రాక్సిమేట్ యావరేజ్ వాల్యూ అడిగాడు కాబట్టి అప్రాక్సిమేట్గా మనం 49 kgs తీసుకోవచ్చు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అవుతుంది. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 5 చూసుకున్నట్టయితే నెంబర్ ఆఫ్ బాయ్స్ హూ పాస్డ్ ఫ్రమ్ స్కూల్ ఏ అప్రాక్సిమేట్లీ వాట్ పర్సెంట్ ఆఫ్. ఓకే, క్వాంటిటీ 1లో నెంబర్ ఆఫ్ బాయ్స్ హూ పాస్డ్ ఫ్రమ్ స్కూల్ ఏలో బాయ్స్ పాస్ అయిన వాళ్ళు ఎంతమంది? 224 పర్సన్స్ పాస్ అయ్యారు. అప్రాక్సిమేట్లీ వాట్ పర్సెంట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ హూ ఫెయిల్డ్ ఇన్ బీలో ఫెయిల్ అయిన వాళ్ళు ఎంత పర్సెంట్? అప్రాక్సిమేట్గా బీలో ఫెయిల్ అయిన వాళ్ళు ఎంత? గర్ల్స్ 60లో ఎంత పర్సెంట్ అంటే 60 ఇంటూ 100 అవుతుంది. అంటే ఇది 5 అయితే ఇది 20 టేబుల్లో 3 అవుతుంది. చూసుకుంటే ఈ రెండు ఇంటూ చేద్దాం.
4 5 20 2 5 2 10 12 ఒకటి ఒకటి ఉంటుంది 2 5 10 11 1120/3 అవుతుంది. సో 3 మూలు 9 10 11 అంటే 7 మూలు 21 మళ్ళీ 3 మూలు 9 ఓకే 373.33 అలా వస్తుంది. సో ఆప్షన్ ఏ దీని వాల్యూ ఎంత 373.33% అలా వస్తుంది. సో ఇప్పుడు క్వాంటిటీ 2 చూసుకుంది. ది నెంబర్ ఆఫ్ బాయ్స్ హూ పాస్డ్ ఫ్రమ్ బి. బాయ్స్ బీలో పాస్ అయిన వాళ్ళు ఎంతమంది 256 పర్సన్స్. 256 పర్సన్స్ ఈజ్ అప్రాక్సిమేట్లీ వాట్ పర్సెంట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ హూ ఫెయిల్డ్ ఫ్రమ్ ఈలో గర్ల్స్ ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది 40. అంటే 40లో ఎంత పర్సెంట్ అని ఇచ్చాడు అంటే ఇంటూ 100 కాబట్టి ఇది 20 టేబుల్లో 5 టైమ్స్ 5 టైమ్స్ ఇది 2 టైమ్స్ 2 ఇందులో క్యాన్సిల్ చేస్తే 1 టైము 2 టైమ్స్ 8 టైమ్స్ 128 ఇంటూ 5 ఎంత 9 5 8 5 40 4 ఎంత 10 2 5 10 14 ఒకటి ఉంటుంది. సో 1 5 640 అంటే 640% అవుతుంది. 640% అవుతుంది ఇక్కడ. సో రెండిట్లో ఏది పెద్దది 640 పెద్ద 373 పెద్ద అఫ్ కోర్స్ 640% ఎక్కువ కాబట్టి సో ఆన్సర్ వచ్చి క్వాంటిటీ ఏ ఈజ్ లెస్ దెన్ క్వాంటిటీ బి క్వాంటిటీ 1 ఈజ్ లెస్ దెన్ క్వాంటిటీ 2. సో ఆప్షన్ ఏ. సో ఇది గైస్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే రైట్ ఓకే చూసారు కదా ఈ వీడియో స్టూడెంట్స్ చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చేస్తాను. ఈ 100 DAsని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకే థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.